ఉపదేశసారంలో 8వ పద్యము. భేద భావనాత్ సోహమిచ్చసౌ భావనా అభిద పవనీమత. దీనిలో వివేక వైరాగ్యాలు మానవునికి జీవితంలో ఒక స్వాతంత్రాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. బహిర్ముఖులై సంసారంలో బద్ధులై ఉన్నవారికి ఆ స్వాతంత్రం యొక్క రుచి, మహిమ తెలియదు. అంతర్దృష్టి ధ్యానము ప్రముఖ సాధనం కాబట్టి మనం తప్పనిసరిగా ప్రతిదినం అధ్యయనంతో పాటుగా ధ్యానం కూడా చెయ్యాలి. ఉద్యోగస్తులు ఎలా అయితే స్నానాధికాలు పలహారం చేసి ఆఫీస్కి ఎలా అయితే వెళ్తామో, మన పని ఏది చేసినా కూడా మంచి గాని చెడు గాని అది రజోగుణ ప్రవృత్తి. భోజనం, నిద్ర, ఒకదాన్ని చూసి మరొకట భ్రమపడుట, క్రోధము ఇత్యాదులు తమో గుణము. ఈ విధముగా రజస్ తమో గుణాలు మనకు అనుభవంలో ఉన్నాయి. వాటితో పాటుగా మనకు జీవితంలో సత్వగుణం కూడా అనుభవంలోకి రావాలి. మనస్సు సాత్వికంగా మారాలి అంటే దానికి ఉపాయము ధ్యానము. సో తప్పనిసరిగా వివేక వైరాగ్యాలు జీవితంలో అవసరం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివేకము, వైరాగ్యం అనే 2 ఖడ్గాలు నీ వరలో పెట్టుకుని ఈ సంసార సాగరాన్ని ఈదమని చెప్తాడు. సో ఆ వివేకము లేకపోతే, వైరాగ్యము లేకపోతే జీవితం అంతా ఒక పరుగు కింద ఉంటుంది. ఒక ఒరవడి కింద వెళ్ళిపోతూ ఉంటుంది. కొట్టుకుపోవడం అంటారు. నీళ్లల్లో చూడండి, వరద వచ్చినప్పుడు అన్ని కొట్టుకుపోతూ ఉంటాయి. అలాగే మన జీవితం కూడా, మన పుణ్యం, మన కాలం అంతా ఇలా కరిగిపోతూ ఉంటుంది. అంటే మనం ఆఫీస్కి వెళ్ళడము, లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవడము, అవి చేసుకోవడం, ఇవి చేసుకోవడం, ఒక ఒరవడిలో ఆ రొటీన్ లో ఎలా అలవాటు పడిపోతామో, ఈ బాహ్య విషయాలకి రొటీన్ ఎలా అలవాటు పడిపోతామో, ఆంతర వికాసానికి కూడా ఒక టైం ఏర్పాటు చేసుకుని, అది కూడా మన జీవితంలో భాగం కింద మనం ఆ ఈ అంటే చేసేసుకోవాలి. ఇంక టైం లేదు అనడానికి లేదు. ఎందుకంటే అలవాటు పడిపోతే కనుక ఇంక టైం లేదు అనలేము. అలా జీవితంలో మనకంటూ కొద్ది టైంని, మిగతా అన్నింటికి ఇస్తున్న టైంని మనకంటూ సొంతంగా ఇచ్చుకుని ఈ జీవితాన్ని అలా నడుపుకోవలసి ఉంటుంది. చాలా కష్టము. కానీ అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోవాలి. అది మా జీవితాల్లో మేము కూడా అసలు కుదరదు అనుకున్నదంతా కూడా మా గురువుగారు సత్సంగం మొదలు పెట్టమంటే చాలా చిరాకు, చాలా ఈ టైం అంతా ఇలా కష్టము, ఇలా ఎన్ని అనిపించిన తర్వాత తర్వాత అనిపించేది, అవును కనీసం సత్సంగం చెప్పినప్పుడైనా మనం భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం కదా, భగవంతుడితో ఆ ఆ ఆ ధ్యాస అన్నీ వస్తున్నాయి కదా, కనీసం అందరితో పాటు ధ్యానం చేస్తున్నాము. ఇలా ఎప్పుడైతే మనం టైం ని అలా పెట్టుకున్నామో ఆ తర్వాత తర్వాత అదే జీవితం అయిపోయింది, ప్రయారిటీ అదే అయిపోయింది. కాబట్టి కొత్తలో అలా అనిపిస్తుంది. తప్పనిసరిగా మనం తమో గుణము, రజో గుణముతో జీవితాన్ని నడుపుతూ ఉంటాం. ధ్యానము సత్వగుణానికి తీసుకువెళుతుంది కాబట్టి ధ్యానము, మీరు ఏదైనా సత్సంగము లేకపోతే స్వాధ్యాయము ఇవన్నీ కూడా జీవితంలో ఇంక్లూడ్ అయితే కనుక, తప్పనిసరిగా మీరు ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఆ తప్పనిసరిగా మీ లైఫ్ అంతా కూడా సత్వగుణం వైపు జర్నీ చేయటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఓన్లీ తమస్సు, రజస్తో జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఉమ్, ఏదో ఒక ఏదో ఒకటి పని చేయటము, అలసిపోయి పడుకోవడం, పని చేయడము, అలసిపోయి పడుకోవడం, ఇలాగే ఉంటుంది. కానీ సాత్వికంగా నాకు నేను, నా మనస్సులో రజస్సు యొక్క ఆలోచనలు లేకుండా, తమస్సు యొక్క స్వార్థాలు లేకుండా, సాత్వికంగా ఒక హాయిగా ఉండే ఒక టైంని నేను సెటిల్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి మన జీవితంలో మనం కర్మ ద్వారా తమో గుణం నుండి రజో గుణానికి వస్తాం. అయితే ఉపాసనల ద్వారా రజోగుణం నుండి సత్వగుణంలోకి రావాలి. అంటే ఎవరైనా చేసి పెట్టేస్తున్నారు అనుకోండి, మనకు వెంటనే బద్ధకం వచ్చేస్తుంది.
కాబట్టి ఎదురు చూస్తూ ఉంటాం. ఈ రోజు ఎవరైనా కొద్దిగా మనకి రిలాక్సేషన్ ఇస్తే వాళ్ళ మీద మనకి ప్రేమ వచ్చినట్టు ఉంటుంది. కాదు, తమస్సొచ్చి వాళ్ళ మీద మనకి ఇష్టం అనిపించింది తప్పించి ప్రేమే ఉండదు. సో ప్రేమ అంటే త్యాగము. కాబట్టి ఆ ఇష్టాలకి, ప్రేమలకి తేడా తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేము మనం. ఎప్పటికప్పుడు మన తమో గుణానికి మనకి ఒక హాయి వస్తూ ఉంటుంది. అది తమో గుణం యొక్క లక్షణమే అలా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తమస్సు నుంచి రజస్‌కి రావడానికి చాలా మంది వర్క్ ఎంచుకుంటారు. వర్క్ సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఆ వర్క్ కూడా బ్యాలెన్స్ లేకపోతే గనక ఎప్పుడు ఏదో పని చేస్తూ పురుగులా కదులుతూ ఉంటారు. అలా పురుగులా కదిలేస్తే అది గొప్ప విషయం కాదు. తమస్సు తగ్గిపోయింది అనడానికి లేదు. రజస్సు కూడా వచ్చేసింది. అందుకే వివేకానందుడు చెప్పాడు. ఇప్పుడు ధ్యానం చేయాలి. వెళ్లి సంత చేయగలగాలి. మళ్ళీ ధ్యానం చేయగలగాలి. మళ్ళీ అంటే ఆ బ్యాలెన్స్, ఆ మైండ్‌ని అలా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మనమే ప్రాక్టీస్ చేయాలి. అలా రజస్సు ఎక్కువైపోతున్నా దాన్ని మళ్ళీ సత్వంలోకి తీసుకురావాలి అనంటే ఏదో ఒక ఉపాసన అంటే ఏదో అనుకోకూడదు మీరు. రోజు ఒక గ్రంథం చదవడం కూడా ఒక ఉపాసనే. రోజు ఒక టైంకి పర్టిక్యులర్‌గా ఒక ధ్యానం చేయడం కూడా ఉపాసన కిందకే వస్తుంది. ఎందుకు అనంటే, ఆ టైంని నేను మిగతా అన్నింటి నుంచి పక్కన పెట్టి, నేను భగవంతుడికి దగ్గరగా, లేతే నాతో దగ్గరగా, లేతే నేను సత్వగుణానికి దగ్గరగా, దేనికి దగ్గరగా వస్తున్నామో దాన్ని ఉపాసన అంటారు. కాబట్టి జీవితంలో ఉపాసన అనేది భాగమైపోవాలి. తప్పనిసరిగా ఉపాసన భాగం. దానికి నష్టం వచ్చినా సరే నేను ఆ టైంని ఇయ్యను అని ఎవరైతే ఫిక్స్ అవుతారో వాళ్ళు మాత్రమే వివేకులు అంటాను. ఎందుకని? అన్నిటికంటే ఖరీదైంది నా కాలం. నా కాలాన్ని నేను సద్వినియోగం చేసుకోకుండా ఊరి మీద ఏదో విషయానికి నేను తాకట్టు పెడితే గనక దాన్ని అవివేకం అంటారు. వివేకం అని. హ్మ్. ఎందుకని? అంటే తెలీదు ఎవరికీ. నేను చాలా కష్టపడి ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న పుణ్యం ఇది. నా కాలం అంటే నా పుణ్యం. అది నేను తెచ్చుకున్నాను కానీ నాకెవరు ఇవ్వలేదు దాన్ని. నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు మరి మిగతా ప్రాణులకి లేదు. అవి కాలం తెచ్చుకున్నా కూడా అవి సద్వినియోగం చేసుకునే జ్ఞానము వాటికి లేదు. నాకుంది. వెన్నుపూస నిటారుగా పుట్టి నేను ఒక ఊర్ధ్వముఖానికి ఎదిగే ప్రాణినయ్యాను కాబట్టి నాకు ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో నా కాలాన్ని తాకట్టు పెట్టకూడదు. అందుకే ఒక ఉపాసన అన్నప్పుడు తప్పనిసరిగా ఫిక్స్ అవ్వాలి. సో అలా నేను ఫిక్స్ అవ్వగలిగితే కనుక అది వివేకము. వైరాగ్యం ఏంటండి? అంటే వివేకము ఉంటేనే వైరాగ్యం ఉంటుందండి. అంటే అన్నీ కావాలని అనిపించదు. ఏది అవసరమో దాని వరకే నేను రిసీవ్ చేసుకుని మిగతావన్నీ పక్కకు తోసేయడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే బట్టలు చింపేసుకుని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఏదో నాకు అలా కాదు. ఏది అవసరమో దాని వరకు నా నా ఆలోచన లేకపోతే నా యాటిట్యూడ్ దాన్ని బ్యాలెన్స్ చేయటము వైరాగ్యం. కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయగలగాలి. ఎవరిని? నా మనస్సుని. నా మనస్సుని బ్యాలెన్స్ చేయటానికి నాకు వివేకము కావాలి. అలాగే అన్నింటి మీద వ్యామోహము లేకుండా, కోరిక లేకుండా దాన్ని ఓకే. దీనికంటే గొప్పది అయిన చైతన్యము నాలో ఉంది అనేంత వైరాగ్యం ఉండాలి. ఉంటే జీవితం కరెక్ట్‌గా వెళుతుంది. ప్రతిదానికి ఈ ఇంద్రియాలు అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి. దానికి రాజు మనస్సు కాబట్టి మనసు ఆల్రెడీ తోస్తూ ఉంటుంది. దాన్ని పట్టించుకోకూడదు. కాబట్టి ఆ రజోగుణం నుంచి కూడా సత్వగుణానికి ఎదగాలి. మనుషులు ఊగిపోతూ ఉంటారు. ఇదుందండి, అదుందండి, ఇలాగ అలాగా ఇలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలా కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్.
ఆ సత్వగుణం నుంచి కూడా అంతిమ లక్ష్యం కాదు సత్వగుణం. అంతిమ లక్ష్యం ఏంటంటే అసలు గుణాతీత స్థితి. ఏ గుణము లేదండి అసలు. అటువంటి స్థితి. అటువంటి స్థితి వస్తే తప్పించి సాధనలో అంతిమ లక్ష్యం పూర్తవ్వదు. అప్పుడు మోక్షానికి దగ్గరవుతారు గుణాతీత స్థితికి ఎదిగితే. నేనేమంటానంటే అట్లీస్ట్ తమస్సు ఉన్న వాళ్ళు రజస్సుకి రండి, రజస్సు ఉన్న వాళ్ళు సత్వానికి రండి, అది గోల్ పెట్టుకోండి. గుణాతీత స్థితి ఈజీగా వస్తుందండి సత్వగుణంలో ఉన్నప్పుడు. ఇంకా అసలు సత్వగుణానికే రాకపోతే ఎలాగా? కాబట్టి జర్నీ అక్కడి వరకు వెళితే చాలు. ఆ గుణాతీత స్థితికి వస్తే ఇంకా జీవన్ముక్తి అంటే ఇప్పుడు ఇక్కడ మోక్షము. ఇది సహజ మోక్షం అని చెప్పి భగవాన్ రమణ మహర్షి చెప్పారు. అంటే మోక్షంలో రకాలు ఏంటండి అని అంటే, ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచి ఉండగా నీకు తెలుస్తుండగా నువ్వు అన్ని విడుదల కాకపోతే గనక, తెలియకుండా విడుదల ఏంటండి? అందరూ చనిపోయాక మోక్షం అనుకుంటారు. చనిపోయాక మోక్షం నువ్వెలా చెప్తావు? నువ్వెలా చెప్పగలుగుతావు? మోక్షానికి వెళ్ళిపోయాడండి. నువ్వు అంచనా వేశావు. నీ అంచనా ఎవరికి అంచనా వేశావు? నీ బుద్ధితో అంచనా వేశావు. బుద్ధితో అంచనా వేస్తే అది మోక్షం ఎలా అయిందండి? లేదండి, పలానా ఉత్తరాయణం నుంచి చనిపోతే, సో ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోతే మోక్షం అని ఏదో ఎవరో చెప్తే దాన్నే పట్టుకోవడం. అందుకే కదండి ఇప్పుడు తిరుపతి నిండా ఆ ఉత్తర ద్వారం తెరుస్తారు కాబట్టి ఆ ద్వారం గుండా వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుంది. వచ్చేస్తే రోజు పంతులు గారు అందులోంచే వెళ్తాడు 10 సార్లు. ఆయనకి ఎప్పుడో వచ్చేయాలి. ఏమి జనాల పిచ్చండి. అంటే ఏం చెప్పలేం. అప్పుడు టెంపుల్ నిర్వహణ కోసము ఏవో ఏర్పాట్లు చేశారు. జనం పాపం రావడం కోసం ఏవో ఏర్పాట్లు చేశారు. అసలు ఇంక ఈ నెలలో ఇప్పుడు ధనుర్మాసం నిన్నే ఓపెన్ చేసాం మేము ఎక్కడో ధనుర్మాసం వెళ్ళి. సో, అక్కడి నుంచి మొదలు నెలంతా ఇంకా ఆ ఉత్తర ద్వారం గుండా దర్శనం కోసం క్యూ కట్టేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా జనులు అజ్ఞానం బయటపడుతూనే ఉంటుంది అలా. ఓకే. కాబట్టి అలా కాదు. జీవన్ముక్తి అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఎటువంటి తాటు లేకుండా, ఎటువంటి జీవభావం లేకుండా ఉన్న ఆత్మస్థితి. ఆ స్థితిలో నేను ఉండడం అంటే కూర్చోవడం కాదండి. ఆ స్థితిలో వర్క్ చేయడం. అదే జీవన్ముక్తి. దేన్నించి నేను ఫలితము ఆశించకుండా, ప్రయోజనము ఆశించకుండా చేసే వర్క్ ఏదైతే ఉందో అది ఆత్మస్థితి నుంచి మాత్రమే చేస్తాం. అంటే జీవుడు లేడు, మనసు లేడు, దాంట్లో వ్యక్తి భావన లేకుండా ఎక్కడ ఏ దేన్ని అనాపైష ఆశించకుండా, కనీసము నామరూపాలు లేకుండా, వ్యక్తి భావన లేకుండా ఈ పని చేస్తున్నా. ఆ పని అక్కడితో క్లోజ్ అయిపోవాలి అంటే ఇక్కడ మైండ్‌లో క్లోజ్ అయిపోవాలి. మర్చిపోవాలి. అరె! నేనెప్పుడు చేశాను అనేటట్టుగా ఉండాలి. ఎవడు ఆ పని చూసినా నేనప్పుడు పలానా అప్పుడండి నేను ఇలాగే చేశా అన్నాడు అంటే, నువ్వు ఆత్మస్థితిలో చేసింది కాదు, మనస్సుతో చేసింది. కాబట్టి చాలా కష్టం జీవన్ముక్తి అనేది. అది తెలుసుకోవడం, తెలుసుకున్నా దాన్ని అప్లై చేయటం కష్టము. కానీ సత్వగుణంతో ఉంటే ఇవన్నీ అధిగమించగలుగుతారు. అధిగమించి మనం సాత్విక జీవనం గడుపుతూ ఉంటే తప్పించి సత్వగుణం ఎలా వస్తుందండి? సాత్విక జీవనం గడపాలి. గడుపుతూ శ్రవణ, మనన, నిధిధ్యాసనలో అనుష్ఠానము అంటే మన జీవితాన్ని శ్రవణ, మనన, నిధిధ్యాసనలో అనుష్ఠానంతో జీవితం వెళ్ళాలి తప్పించి ఉట్టినే సత్వగుణం వచ్చేయమంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి? ఎలా వచ్చేస్తుంది చెప్పండి? అది చేస్తే, ఇది చేస్తే సత్వగుణం వస్తుందా? జీవితాన్ని ఆ ట్రాక్‌లోకి తీసుకువెళ్ళాలి. ఈ లైఫ్‌ని నేనేం చెప్తానంటే మీకు సింపుల్ రెమెడీ ఏంటంటే, ఫస్ట్ అసలు అనవసరమైన విషయాలన్నీ తీసి పడేయాలి. అన్నీ అవసరం అనిపిస్తూ ఉంటుంది మనసుకి. అందుకని ఒక్క క్షణం ఆలోచించండి. ఇది అవసరమా? నేను అంతిమంగా అంతరము వైపు జర్నీ చేయటానికి ఏదన్నా అవసరమైతే అవి పెట్టుకోవడం, మిగతావన్నీ తీసి పడేయడం. మిగతావంటే ఈ ఉదర పోషణార్థం ఏదైనా అవసరమైతే ఓకే చేయాలి.
ఎందుకని ఈ శరీరం లేకపోతే ఏమీ లేదు కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన ఫుడ్ కావాలి కాబట్టి ఆ ఫుడ్కి అవసరమైన పనులు ఏవో పెట్టుకుంటాను అంతే. మిగతా టైం అంతా శ్రవణ మనన నిధి ధ్యాసలకు పోతాను అన్నామనుకోండి కష్టం. సో విన్నది మననం చేసుకుని దాన్ని మన జీవితంలో అన్వయించుకోవడమే నిధిధ్యాసనం. వినడము, విన్నదాన్ని మననం చేసుకోవడము, అంటే దాంతో అప్లై చేయటానికి ట్రై చేయటమే నిధిధ్యాసనం. సో అదే గుర్తుకు రావాలి అనంటే ఆ ఒక్క ధ్యాస మీదే ఉండగలిగితే గుర్తుకొస్తుంది తప్పించి లేకపోతే ఎలా గుర్తుకొస్తుందండి? అవ్వదు, కుదరదు. ఏంటో శ్రవణం చేద్దామనేటప్పటికి ఏదో వస్తుంది. అన్నింటినీ మింగేసిన మన కాలాన్ని మింగేసింది సెల్ ఫోన్ మాత్రమే. ఆ సెల్ ఫోన్ అవసరానికి వాడుకుంటే చాలా బాగుండు. అవసరానికి మీరు ఓపెన్ చేశారనుకోండి, అది వస్తువు. కంచం, మంచం, గిన్నె అన్నీ కూడా అవసరానికి వాడుకొని మిగతావన్నీ పక్కన పెట్టేస్తున్నాం. పూర్వం హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళకి ఇన్ని సాధనాలు లేక హ్యాపీగా ఉన్నారండి. మన లైఫ్ స్టైల్ మనం డిజైన్ చేసుకోవాలి కానీ ఎవరు డిజైన్ చేస్తారు? కాబట్టి శ్రవణము, మననము సెల్ ఫోన్ అయిపోతుంటే నేను శ్రవణం, మననం ఏం చెప్పను? అలా కాకుండా కొంచెం ట్రై చేయండి. అది లేకుండా ఓ 10 ఏళ్ల క్రితం బతికేసాం బ్రహ్మాండంగా. ఇప్పుడు అది అవసరానికి వాడుకునే వస్తువని గట్టిగా బలంగా బుద్ధిలో పెట్టుకుంటే సరిపోతుంది. మీ టైం అంతా అనవసరమైన విషయాలు అనంటే అందులోనే ఉంటాయి. ఇంక దేంట్లోనూ ఉండవంటాను నేను. దాంట్లో అవసరమైన దానికి వాడుకుంటే ఆ వస్తువు అదేంటండి? ఎవడో అడిగాడు నన్ను ఇలాగే చెప్తుంటే, "మరి మీ క్లాస్ అంతా మా సెల్ ఫోన్‌లోనే నా క్లాస్ ఒకటే విని కట్టేయి, గొడవ వదిలిపోతుందంటాను నేను." అలా కట్టేయగలుగుతావా? సరే జాబులకి అవసరమైతే నేనేం కాదనను. ఉద్యోగానికి అవసరం. తప్పు కాదు. చూసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ ఎత్తాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము గూడా మీ ఫోన్‌లు ఎత్తుతున్నాం కదా! అంతే అక్కడితో అక్కడ క్లోజ్. మళ్ళీ దాని మీద ధ్యాస రాకుండా ఉండడానికి కొంత ప్రాక్టీస్ కావాలి. కాబట్టి సత్వగుణం అన్నప్పుడు గుణము రజస్ కానీ, తమస్సు కానీ లేవకుండా ఉండడానికి సత్వగుణానికి ధ్యానము చాలా ఉపాయం. మీరు కావాలంటే గమనించండి. ధ్యానం చేసిన తర్వాత వెంటనే మనస్సు వేగం అవ్వదు మీకు. మీరు గమనిస్తే తెలిసిపోతుంది. సో ఉదయమే ధ్యానం చేస్తే అందుకే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్‌తో మీరు వర్క్ చేయగలుగుతారని చెప్పి ఉదయమే రెగ్యులర్‌గా ధ్యానం చేయమని చెప్తాను. కాబట్టి కొంచెం ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇస్తే సాత్విక స్థితి అదొక్కటే మీ స్వరూపం దగ్గరికి తీసుకువెళ్తుంది. ఎందుకంటే మిగతావన్నీ డ్రాప్ చేసి కాసేపు నాతో నేనుంటాను. అరె! ఎంత గొప్ప విషయం అండి. నాతో నేనుండే ఖాళీ ఉండదు. మనకి టైం ఉండదు. అట్‌లీస్ట్ కనీసం కళ్ళు మూసుకున్నప్పుడైనా నాతో నేనుంటాను. నా టైంని నేనొక్కదాన్నే యుటిలైజ్ చేసుకుంటున్నాను. ఆ మనసొచ్చి దూరేసిందండి అనంటే దాన్ని నోరు మూయించి కాసేపు నేనొక్కదాన్నే ఒంటరితనం అంటే అదండి. ఒంటరితనం అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరిని గెంటేసి ఒంటరితనం అని కాదు నేను చెప్పేది. 100 మందిలో ఉన్నా నేను ఒంటరిగా ఉండొచ్చు. కళ్ళు మూసి కూర్చుంటే. ఏకాంతము. దాన్ని ఏకాంతం అన్నారు. కాబట్టి మన జీవితంలో కొంచెం ఆహారం కూడా ఇదివరకు చెప్పేసాను. మళ్ళీ అందుకే టూకీగా చెప్తున్నాను. సత్వగుణం పెరగాలంటే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మేము నాన్ వెజిటేరియన్ మానేసామండి అనంటే చక్కగా బాగా మసాలాలు, కారాలు వేసి వెజ్‌లంతా కారాలతో, మషాలాలతో, గ్రేవీలతో వండుకుంటే అది సాత్విక ఆహారం కాదు. మీరిది గుర్తుపెట్టేసుకోవాలి. కొంచెము మనకి కావాలి ఉపాసన, ధ్యానం చేయాలి అనంటే కొంచెము సాత్వికంగా ఆహారం తీసుకోవడం. బాగా పచ్చళ్ళు, లేకపోతే బాగా మషాలాలు, లేకపోతే బిర్యానీలు, వెజ్ బిర్యానీలు అన్నీ తినేసి, నేను సాత్విక ఆహారం తీసుకుంటున్నాను అంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదండి. ముక్కలు వేయలేదు అంతే. నాన్ వెజిటేరియన్ ముక్కలు వేయలేదు. అదనంగా రాక్షసాహారం తినలేదు తప్పించి, మొత్తం స్పైసీలన్నీ తీసుకుంటే సత్వగుణం ఏం రాదు. రజస్ వస్తుంది. ఆ రజస్ పెరుగుతూ ఉంటుంది.
కాబట్టి రజస్సు నుంచి నేను సాత్వికానికి రావాలి. మీరు అంటే సాత్వికాహారం అంటే నేను చిన్న టెక్నిక్ చెప్తాను. ఒకే ఒక్కటి. తీసుకున్న 1 అవర్‌లో డైజెషన్ అయిపోయి మీకు తేలిగ్గా అయిపోతే అది సాత్వికాహారం. ఎనీ ఐటెమ్. మీరు ఉప్పులు, కారాలు అంత తినేస్తే 1 అవర్‌లో ఆయిల్లు అలా తినేస్తే 1 అవర్‌లో అస్సలు డైజెషన్ అవ్వదండి. కడుపులో మంట కూడా డైజెషన్ అనుకున్నారు కనుక. కడుపులో మంట కూడా ఖాళీ అనుకుంటారు చాలామంది. ఏ గ్యాసెస్ లేకుండా ఉండాలి బాడీ. ఎటువంటి గ్యాసెస్ లేకుండా తేలిగ్గా, హాయిగా ఉండాలి. ప్రతి ఆహారము కరెక్ట్‌గా 1 అవర్ తప్పితే 1 ½ అవర్. అంతకంటే ఎక్కువ సేపు పొట్టలో ఉండకూడదు. ఆయిల్, ఉప్పు, కారం, మషాలాలు ఇవన్నీ కూడా 4 అవర్స్, 5 అవర్స్ పడతాయి డైజెషన్ అవ్వడానికి. మీరు గమనిస్తే మీ బాడీ మీకు తెలిసిపోతుంది. మీకు చక్కగా యూఎస్‌లో బోలెడు సలాడ్స్ మాకంటే దిక్కుమాలిన పరిస్థితి కానీ ఇక్కడ. చక్కగా సలాడ్స్ తినేయొచ్చు హ్యాపీగా. లేదా దాంట్లో వేసుకోవడానికి కూడా బోలెడు రకాలుంటాయి మీకు. బ్రహ్మాండమైన సాత్విక ఆహారం. అట్‌లీస్ట్ ఒక్క పూటైనా అది పెట్టుకుంటే, మిగతా పూటలేవో తిన్నా మీరు, ఒక్క పూటైనా అది పెట్టుకుంటే పాపం పొట్ట కాస్త సాత్వికంగా ఉంటుంది. నైట్ చక్కగా ఏదైనా ఒక సలాడ్ లాగా సింపుల్‌గా మీరు తీసేసుకున్నారనుకోండి, తెల్లవారుజామున ధ్యానం బావుంటుంది. గమనించండి తెలిసిపోతుంది. పగలు మీరేం తీసుకున్నా అటు ఇటు పరిగెడతారు కాబట్టి పర్వాలేదు. నైటొచ్చేటప్పటికి చక్కగా రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేసుకోవడానికి, ప్రొద్దుట లేవగానే ధ్యానం చేసుకోవడానికి వీలుగా నైట్ పార్టీలన్నీ ఫుల్లు తినేస్తామంటే నేనేం చేయలేనండి. అది అప్పుడప్పుడు పెట్టుకోండి. రోజు డైలీ ఒక రొటీనుండాలి. అది ఆహారము, విహారము అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటే గనక మీరు పెద్దగా ధ్యానం చేసేసి, కష్టపడిపోయి ఉపాసనలు చేసేసే అవసరం ఉండదు. జీవన శైలిని మనం ఆధ్యాత్మికం వైపుకి నడపడం అనంటే, జీవన శైలిని నడపడమే. అవన్నీ అలాగే అట్టే పెట్టేసుకొని నేను కళ్ళు మూసుకుంటానంటే, అది కరెక్ట్ కాదంటాను. 24 అవర్సు టోటల్ నా ధ్యాసంతా కూడా నా శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోకుండా మేము చూడండి 50 రోజులు ఉపాసన చేసి వెంటనే ఊరి మీదకి పరిగెట్టాను. వెంటనే మూల్యం చెల్లించాను. తెలిసిపోతూ ఉంటుంది. మీరే అలా చేస్తే మేము చెయ్యమేంటండి అని అనకూడదు. నా మీదే చెప్పుకుంటాను. ఎందుకనంటే తప్పు చేశాము, దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి అది తెలుసుకోవాల్సిందే తప్పనిసరిగా. నాకెంతసేపు ఏంటంటే అయ్యో! వాళ్ళు ఎదురు చూస్తారు కాబట్టి పోతే పోయింది ఏదో శరీరం. వాళ్ళు ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళని బాధ పెట్టకూడదు అనే ఆ కాన్సెప్ట్ తోటి శరీరాన్ని పక్కన పెట్టి పని చేయడం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. కాబట్టి ప్రతి దానిలోనూ మనల్ని మనం చూసేసుకుంటే అన్ని స్వయంకృతాపరాధాలే ఉంటాయి. అది శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం రెండింటికి స్వయంకృతాపరాధాలే ఉంటాయి. పైనుంచొచ్చి పడిపోయి వరదలో, లేకపోతే భూకంపాలో, లేకపోతే అగ్ని ప్రమాదాలో ఇవి 3 ప్రారబ్ధానికి సంబంధించినవి 3 ఉంటాయి. మిగతావన్నీ స్వయంకృతాపరాధాలు. కాబట్టి మన జీవితంలో అనేక కష్టాలు అనుభవిస్తున్నామంటే ఆ కష్టాలన్నీ కూడా మన సొంతం. అవి వాటికి ఆ కష్టాలకి హేతువేంటంటే బాహ్యంలో ఉన్నాయని మనం భావిస్తాం. కాదు. అది సరికాదు. సకల కష్టాలకు హేతువు ఆంతరములో ఉండే రజోగుణము, తమోగుణమే. మనకొచ్చే అన్ని కష్టాలకి కారణం మన గుణం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ గుణాన్ని సాత్వికానికి తీసుకొస్తే అందరూ పాజిటివ్‌గా కనిపిస్తారు. అందరూ హాయిగా అనిపిస్తారు. ఏం అనిపించదండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి హాయిగా ప్రేమను అందుకోవచ్చు మనం. అంత హాయిగా ఉంటుంది. సో, లైఫ్ అంటే చాలా ఎంజాయబుల్‌గా ఉండాలండి లైఫ్. ఎవ్రి మూమెంటు మనం అంటే లేదండి మా ఇంట్లో మీ ఇంట్లో కష్టాలు, మా ఇంట్లో కష్టాలు ఇన్ని రకాల కష్టాలేం లేవండి. అంటే లోపల ఎంతసేపు అన్నీ వదిలేసి పారిపోవాలనిపిస్తూ ఉంటుంది.
అన్నీ వదిలేసి నువ్వు ఎక్కడికి పారిపోయినా నీ గుణం మాత్రం నీతో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎక్కడున్నావు అప్పుడు గుణం పోయిన తర్వాత ఎప్పుడో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత సత్వగుణం వచ్చి అయ్యో నేను ఎందుకు ఇలాంటి పొరపాటు చేశానని ఏడవకూడదు. కాబట్టి ఎక్కడున్నావో అక్కడ నీ ప్రారంధం తెచ్చుకుని వచ్చావు. అప్పుడెప్పుడో పెట్టావు ఎవరినో బాధ గట్టిగా. సో ఇప్పుడు బాధపడుతున్నావు. ప్రకృతిలా ఇచ్చింది రిటర్న్ తీసేసుకోవాల్సిందే. అట్లీస్ట్ ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే ఈ క్లాసులన్నీ మీకు. ఇప్పుడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మనం. కాబట్టి చేసినది ప్రారబ్ధము. జ్ఞానం ఉండగా కాలు చెయ్య బాగుండగా అనుభవించి పడేస్తే గొడవ వదిలిపోతుంది. జ్ఞానంతో అనుభవించాలి. దాని నుంచి ఇంకో గుణం రేజ్ అవ్వకుండా జ్ఞానంతో ఆ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఓకే ఓకే అని మన మనస్సుకి ఓకే చేసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి. లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. మాకు ఇప్పుడు మనస్సు గురించి గుణాల గురించి బాగా తెలుస్తాయి కాబట్టి అవతల వాడిని చూస్తే పాపం వీడు మంచివాడే, వీడి గుణం ఇలా లేచిపోయిందని అర్థమైపోతుంది. అందుకని ఎవరిని ద్వేషించటం అనేది ఉండదు ఇంకా. అప్పుడు అందరినీ ప్రేమించగలుగుతాం. వాళ్ళ ప్రేమను కూడా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. లైఫ్ బాగుంటుంది. కాదండి మా ఆయన దగ్గర నుంచే ప్రేమ రావాలి ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి ఉండదు. నా బిడ్డ దగ్గర నుంచే ప్రేమ రావాలి అనే స్వార్థం ఉండదు. ఈ విశాల విశ్వంలో నువ్వు ఇవ్వాలే కానీ బోల్డ్ చోట నుంచి తెచ్చుకోవచ్చు మళ్ళీ తిరిగి. సో నువ్వేమిచ్చేవో అదే రిటర్న్ తీసుకుంటావు కాబట్టి మన నుంచి ఇచ్చినది ఆ ఎక్కడి నుంచో వస్తుందండి. తెలుసుకుంటే తెలుస్తుంది. కాదు మనం ఏం చేస్తామంటే గుడుగుడు కొంచెం చిన్నప్పుడు ఆడుకుని ఉంటారు ఇలా గుడుగుడు కొంచెం అని. ఎంత గొప్పగా ఆటలు పెట్టారు. అంటే నీ మనసంతా ఇలాగ ఇందులోనే తిరుగుతుందిరా నాయన, ఇందులోనే తిరక్కు, ఇలా విశాలం చెయ్యి అని చెప్పి చక్కటి ఆట పెట్టారు అప్పుడు. సో అలా గుడుగుడు కొంచెం లాగా నా ఇల్లు నా వాళ్ళు అని ఇలాగ రౌండప్ చేసుకుని తిరిగితే అక్కడి నుంచే దుఃఖం తెచ్చుకుంటాం. కాబట్టి అలా కాకుండా కొద్దిగా సత్వ గుణాన్ని పెంచుకున్నప్పుడు మన నుంచి ఒక ప్రేమ వెళుతుంది. కాబట్టి సకల కష్టాలకి హేతువు రజో గుణము తమో గుణము. దానివల్ల ఏమవుతుందంటే బాహ్యంలో ఉన్నాయి అనుకుంటున్నాం మన కష్టాల కారణం. బాహ్యం లేదు, అది సరికాదు. సకల కష్టాలకి హేతువు ఆంతరంగంలో ఉన్న రజోగుణం. ఎందుకని ఆ రజోగుణం ఉన్నప్పుడు లోపల కామ క్రోధాదులు అంతఃశత్రువులు నెలకొని ఉన్నాయి. అవి కదా ఏడిపిస్తున్నాయి. అవి కదా మనల్ని లాగుతున్నాయి. ఈ ప్రపంచంలో ప్రతి భార్య, ప్రతి భర్త వాళ్ళని అప్రిషియేట్ చేయటం అనేది ప్రపంచంలో ఉండదండి. ఎందుకని అంటే ఆ అంటే కారణము అంటూ ప్రత్యేకంగా ఏముండదు. మనలో ఉండే గుణాలన్నీ వాళ్ళ మీదే చూపించాలి. ఇంకెవరి మీద చూపించలేం కాబట్టి అని నేనంటాను. కాబట్టి గమనిస్తే తెలిసిపోతూ ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ ఇవ్వడం అంటారు. ఆ సంబంధంలోనే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే వాడు ఇవ్వట్లేదండి నేనెందుకు అర్రే బాబు వాడు ఇవ్వట్లేదు, వాడు దుర్మార్గుడు, నువ్వు ఇయ్యి పోని. సో వాళ్ళని బట్టి మనం ఇవ్వడం ఏంటండి? లేదా కామ్‌గా ఉండు. అయిపోయే. అప్పుడు ఇలా ఇంట్లో ఉన్నప్పుడు మనకి తమస్సు, రజస్సు పెరగదు. లేకపోతే రజస్సు లేసిపోతూ ఉంటుంది ఇంట్లో సంఘటనలన్నింటిలోనూ. రజస్సు లెగిసిపోతూ ఉంటుందండి. అంత ఈజీ కాదు. ఇంక ఈ రజస్సు, తమస్సు ఉన్న భార్యాభర్తలిద్దరూ కలిసి పిల్లల్ని కన్నారు కాబట్టి వాళ్ళు గ్యారంటీగా రజస్సు, తమస్సు తోటే ఉంటారు. ఇంక మళ్ళీ కొత్తగా సత్వగుణంలో ఉంటారా ఏంటి? కదండీ! వాడు అర్జెంట్‌గా సత్వగుణంలోకి మారిపోవాలంటే మారడండి. అది మీరు ముందు చూసుకోవాలి. ముందు చూసుకుని జాగ్రత్తగా ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉండి చక్కగా మంచి వాతావరణంలో పిల్లల్ని కనాలి తప్పించి, ఇప్పుడు అయిపోయాక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటాను నేను. తయారీ లోపం. ఆల్రెడీ తయారు చేసేసాం. తయారీ లోపం వచ్చేసింది. ఇప్పుడు ఎలాగ రమ్మంటే మళ్ళీ వస్తదండి. అందుకని నువ్వు మారిపోవడం సుఖం. ఎవ్వరు మారరు ప్రపంచంలో. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఎవ్వరు మారరు. నేను సత్సంగం చెప్తూ కూడా రాసి పెట్టుకున్నానిది. ఎవ్వరు మారరని. మరెందుకండి చెప్తున్నారు అనంటే, మరీ కొట్టుకోకుండా ఉంటారు. కొంచెం మరీ రజస్సు, తమస్సు తగ్గించి కొంచెం సత్వగుణంలోకి తీసుకురావడానికే తప్పించి. ఓకే. సో లైఫ్‌ని పాపం ఎంజాయ్ చేయలేకపోతున్నారు కాబట్టి అట్‌లీస్ట్ నా మాటలు విని ఎంజాయ్ చేస్తారని చెప్పి.
లైఫ్ని ఎంజాయ్ చేస్తారు కనీసం. వాళ్ళంతట వాళ్ళు మారాలనుకోవాలండి. ఎవరైనా మారాలి అని అంటే వాళ్ళంతట వాళ్ళు మారాలనుకోవాలి. అది మా మాటలు సపోర్ట్ చేస్తాయి తప్పించి నేను చెప్పేసినంత మాత్రాన మారిపోతారనుకోవడం తప్పు. ఇప్పుడు ఒక ఫిక్స్ అయిపోయాను. నా గుణం లేకుండా ఉండాలి అని అంటే ఓకే, ఓకే, నా డ్యూటీ ఒకటే చేస్తాను. దాని ఫలితం నేను ఆశించను. సుఖంగా ఉంది. నా డ్యూటీ పర్ఫెక్ట్ గా చేయాలి, కానీ ఫలితాన్ని ఆశించకూడదు. ఓకే, కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. మన జీవితంలో, మన లైఫ్ లో, మన జర్నీలో నా డ్యూటీ, నా ప్రారంధం అనుకుంటారో, డ్యూటీ ఇవ్వబడిన డ్యూటీ అనుకుంటారో, ఏమనుకుంటారో అది పర్ఫెక్ట్ గా చేస్తాను అంతే. ఇదొక్కటే రూల్. అప్పుడు నువ్వు సత్వగుణంలో ఉంటావు. రజస్సు తమస్సు లేవదు. సత్వగుణంలో హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు ఏంటంటే కామ క్రోధాదులు అంతఃశత్రువులు. క్రోధం రజస్సు నుంచి వస్తుందండి. తమస్సు నుంచి వచ్చేదంతా స్వార్థం ఉంటుంది. రజస్సు నుంచి క్రోధం వచ్చేస్తుంది. ఎందుకంటే రజస్సు ఉన్నవాడు గబగబా అన్ని హెల్ప్ చేసేస్తా ఉంటాడు, కానీ ఎదుటివాడి నుంచి ఆశిస్తా ఉంటాడు. వాడు ఇయ్యకపోతే కోపం వచ్చేస్తూ ఉంటుంది. నేను ఇంత చేశాను, వీడు చేయడా అన్నది రజస్సు. ఓకే, తమస్సు స్వార్థం ఉంటుంది. వాడు ప్లాన్ వేస్తూ ఉంటాడు 24 గంటలు ఎదుటివాడిని ఎలా హింసించాలి, ఎలా పాడు చేయాలి, ఏం చేయాలి అనే ప్లానింగ్ ఉంటుంది. ఇదంతా తమస్సు యొక్క లక్షణం. రజస్సు ఉన్న వాడికి పెద్ద ప్లానింగ్ ఉండదు, దూకేయడం ఉంటుంది. వాడిని అందరూ వాడేసుకుంటుంటారు. తర్వాత ఎప్పుడో తెలిసి బాధపడుతూ ఉంటాడు. అందుకే సత్వం ఉండాలి, బ్యాలెన్స్ మైండ్ ఉండాలి. వాడెవడో వాడుకున్నాడు కదా, నువ్వు వాడుకోబడ్డావు. నువ్వు నీ రజస్తో నువ్వు ముందుకు దూకేసావు. నేను కదా దూకింది, నేను దూకపోతే ఎవడండి నన్ను లాగ్గలుగుతాడు. కాబట్టి బ్యాలెన్స్, రజస్సు ఉండాలి, తమస్సు ఉండాలి. తమస్సు ఉంటే కానీ నిద్ర రాదు, లేకపోతే రజస్సు లేకపోతే తమస్సు ఉంటే కానీ మనం కొంచెం రిలాక్స్ అవ్వం. సో రజస్సు ఉండాలి, లేకపోతే క్రియ చెయ్యలేము. అట్ సేమ్ టైం సత్వగుణం కూడా ఉండాలి, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయటానికి. ఓకే, అయితే మరి ఈ అంతఃశత్రువులు కాబట్టి ఇవే మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అని మీరు గుర్తుంచుకోవాలి. ఇవే మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అని అనుకోవట్లేదు. బయట నుంచి దుఃఖం వస్తుంది అనుకుంటున్నారు, అది తప్పు. ఈ గుణాతీత స్థితికి వెళ్ళిపోతే అసలు ఏ గుణం మనల్ని తాకదు. ఇక్కడ ఏ గుణం ఉందో ఆ గుణము ఎదుటివాడిని అట్రాక్ట్ చేస్తుంది. చూడండి, తమస్సు ఉన్న వాళ్ళే తమస్సు ఉన్న వాళ్ళతో బాగా స్నేహం చేస్తారు. తమస్సు రజస్సు రెండు కలిస్తే కుదరదండి. కుదరడం అంటే మీన్స్ గొడవలు వచ్చేస్తాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళ తమస్సు ఉంటుంది, ఒకళ్ళ రజస్సు ఉంటుంది. సంసారం నడవడానికి భగవంతుడు ఏర్పాటు చేస్తాడేమో అనిపిస్తుంది. ఇద్దరు తమస్సు ఉంటే ఆ ఇంటికి ఎవడు వెళ్ళక్కర్లేదు, ఇద్దరు రజస్సున్నా వెళ్ళక్కర్లేదు. ఎందుకనంటే మీకు వద్దన్ని అన్ని తినిపించేస్తూ ఉంటారు, మీకు వద్దన్న అన్ని ఏర్పాటు చేసేస్తారు. మీరు ఇంకా బలవంతం పెట్టేసి మిమ్మల్ని చంపేయడం అంటారు చూడండి, అది రజస్సు లక్షణం. అది ప్రేమ అనుకున్నారు కనుక. సో వాళ్ళకి ఏది అవసరమో అది చూడటము సత్వగుణ లక్షణం. వాళ్ళకి ఏం అవసరమో అది మనం చూడాలి. మనం తింటూ ఉంటాము, కంచంలో వేసేస్తూ ఉంటారు. అరే నాయనా ఇంకా నాకు వద్దురా నాయనా, ఆల్రెడీ నిండిపోయిందంటే అబ్బాయి మీకు తెలియదండి ఇది కొంచెం తినేయండి అంటే అసలు వాడి పొట్ట పట్టు తర్వాత వాడే పడే యాతన. సో ఇవన్నీ రజస్ లక్షణాలు. తమస్సు ఉన్నవాడైతే పూర్ణ వీడి తినకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని రేపు మనం తిందామని అసలు పెట్టడు. అలా కాకుండా కొంచెం చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవి ఈ లక్షణాలు మనకు ఉంటాయి, చూసుకుంటారని చెప్తాను నేను. కొంతమంది ఏం చేస్తారంటే వాడే తింటాడులే అక్కడ పడేస్తుంది. నాలాంటి మొహమాటం ఉంటే అసలు తిందు మరి. సో కష్టం. అక్కడే పడేసి మేము చాలా స్వేచ్ఛ ఇచ్చామండి, మీరే చెప్పారు కదా చాలా స్వేచ్ఛ ఇచ్చామంట. సో అలా కాదండి, కొంచెం జస్ట్ అడగడం. వాళ్ళు వద్దంటే ఓకే, వాళ్ళు కావాలంటే ఓకే. అలా బ్యాలెన్స్ గా ప్రతి దాంట్లో బ్యాలెన్స్ మేము చూస్తూ ఉంటామండి. అసలు నేను వెళ్ళను, అందుకే చాలా రేర్ గా తప్పకపోతే ఊరెళ్తే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని ఏర్పాటు చేస్తారు. పాపం చాలా బాగా ఏర్పాటు చేస్తారు, గురుగారు వచ్చారని. నిమిషానికి ఒకసారి తలుపు కొడుతుంటారు, మీకు అన్ని ఉన్నాయా లేవా అని చెప్పి.
అంటే ఎన్నిసార్లు తలుపు కొడతాం అంటే అంతే మరి. వాళ్ళ పాపం కుదురు ఉండదు అక్కడ రజస్. అంటే అది పెట్టానా, ఇది పెట్టానా మర్చిపోయి, మళ్ళీ మర్చిపోయి. నేను ముందే చెప్పేస్తాను. తల్లోయ్ నీకో నమస్కారం అర్థమైపోతారు కాబట్టి మాకేమీ వద్దు. ఇదిగో నాకు కావాల్సింది తీసేసుకో. నువ్వు తలుపు కొట్టకు అని చెప్పేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ గాబరా ఆ గాబరా అంటే ఎగ్జైట్ అయిపోతారు పాపం. తప్పనిసరిగా మేము వెళ్తే ఎంతో కొంత రజస్ పెంచుతాం వాళ్ళకి. ఎందుకంటే పాపం టెన్షన్ వచ్చేస్తా ఉంటుంది. కానీ ఆ ఆ టైంలో చూసినప్పుడు అర్థమవుతుంది. కానీ మనం చూసుకోవాలి. ఎవరో చూడటం కాదు. మనం చూసుకోవాలి. ఓకే. రజస్ వస్తుందా? కొంచెం కూల్ అవ్వడం. అందుకే జీవితంలో ప్రొద్దుట, రాత్రి ఇలా మనం ధ్యానం కానీ, మీరు పూజ కానీ ఏదైనా ఒక అలవాటు ఉంటే కనుక మన పెద్దలు ఎంత డిజైన్ చేశారండి. పూజలన్నీ తమస్సున్న వాళ్ళకే. ధ్యానమంతా రజస్సున్న వాళ్ళకే. ఎందుకు ఏర్పాటు చేశారనుకున్నారు ఇవన్నీ? వాడు లెగిసి సచ్చినట్టు దేవుడంటే పనిచేస్తాడు. లేకపోతే అస్సలు పనిచేయడండి. ఇంకా రజస్సు ఉన్న వాళ్ళైతే గాబరాగా పూజంతా హడావుడిగా చేసేస్తారు కాబట్టి, నాయనా నువ్వు కళ్ళు మూసుకుని కాసేపు జపం చెయ్యి, లేకపోతే ఇది చెయ్యి అని ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. మనకి మనం చూసుకుని మనం అన్నీ చేసుకోవచ్చు. తమస్సు ఎక్కువగా ఉందనుకోండి చక్కగా పూజ చేసుకోవచ్చు. రజస్సు ఎక్కువగా ఉందనుకోండి కాసేపు ధ్యానం జీవితంలో అది భాగం చేసేసుకోవాలి. ఫుడ్ ఎంత అవసరమో అంత ఒక టైముని సెట్ చేసేసుకుని, అది నువ్వు ఎంతసేపు సెట్ చేసుకుంటావో అంతసేపు సిన్సియర్గా భోజనమైనా మానేస్తాను కానీ నా సిస్టమ్, నా ఉపాసన మాత్రం నేను ఆపను అని అలాగా మనం ఆ సిస్టమ్కి అలవాటు పడిపోవాలి. లైఫ్ మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారండి. అలా అలవాటు చేసుకుంటే కనుక మనకి లోపలుండే అంతఃశత్రువులు ఉన్నాయని తెలుసుకోవాలి. బయట లేరు శత్రువులు, అందరూ లోపలే ఉన్నారు కాబట్టి ఆ అంతఃశత్రువులు కలిగించే దుఃఖం తగ్గిపోతుంది. హ్యాపీగా ఉండగలుగుతారు. సో విషయం తెలియక పాపం తల్లిదండ్రులు చెప్పరు, వాళ్ళకి తెలియదు. స్కూలింగ్ అన్నింటిలోనూ ఒక ఎడ్యుకేషన్, వేరే జ్ఞానమే తప్పించి సొంత జ్ఞానం లేదు. పూర్వం అయితే రామాయణాలు, భారతాలు, భగవద్గీతలు చదివి సొంత జ్ఞానం తెచ్చుకునేవారు. ఇప్పుడు అలాంటి సొంత జ్ఞానం లేదు. ఆధ్యాత్మికం అంటే ఆ ముక్క ఈ ముక్క వినడమే తప్పించి సరైన జ్ఞానం లేదు. సో ఇవన్నీ కలిసి మన జీవితం ఒక ఒరవడికి వెళ్ళిపోయింది అంటాను నేను. సో అలా ఒరవడికి వెళ్లకుండా మన జీవితాన్ని ఒక సిస్టమేటిక్ గా మన లైఫ్ ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. అందుకే నీ తలరాతకి నువ్వే కారణం అని చెప్పేశారు. నువ్వే బ్రహ్మ. అంటే నేను సృష్టించుకుంటాను ప్రతి కష్టాన్ని. అందుకని ప్రారబ్ధాన్ని పక్కన పెట్టండి. ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ స్వయం కృతాపరాధాలు తగ్గిపోతే ఇక్కడ బోల్డ్ స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఇక్కడ బోల్డ్ స్వేచ్ఛ ఉంటుంది. హాయిగా సుఖంగా ఉంటారు. బోల్డ్ టైం కూడా ఉంటుంది. ఈ కంటితో అనవసరమైన వాటి కంటి దగ్గరగా మనస్సు ఉంటుంది. దీంతో ఇలా కన్నుతో చూసేనా మనస్సు లాగేస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం కళ్ళు మూసుకోవడం ప్రాక్టీస్ చేస్తే అంతఃశత్రువులు తగ్గుతారు. కాబట్టి రజోగుణం తగ్గే కొలది మనకు కలిగే దుఃఖానుభవం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే రజస్ తగ్గిపోతుందో తమస్సు ఉన్నవాడు సుఖపడిపోతూ ఉంటాడండి. ఎందుకంటే వాడు పాపం వెనకాల పెరుగుతూ ఉంటుంది. కానీ బయటికి మాత్రం చాలా కంఫర్ట్ గా సుఖంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే వాడి జోలికి వాడికి ఎక్కడ తగ్గకుండా చూసేసుకుంటారు. ఏది తగ్గనివ్వరు. ఏది తగ్గనివ్వరు. జాగ్రత్తగా ఆ అన్ని కాళ్ళ దగ్గర కమర్చేసుకోవడానికి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వాడేసుకుంటూ ఉంటారు. ఏమీ పర్వాలేదు. మళ్ళీ జన్మలో అంత చాకిరీ చేసేస్తారు. ఈ జన్మలో చేయకపోవచ్చు గాక. ఇది ఎక్కడ పోతుందండి? ఈ రుణాలన్నీ పెరిగి పెరిగి గుట్టయిపోతూ ఉంటాయి. సో కాబట్టి రజస్ ఉన్నవాడే ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకుని బ్యాలెన్స్ గా ఉండాలి. ఉంటే దుఃఖం తగ్గిపోతుంది. రజోగుణాన్ని తగ్గించే ఉపాయం ఒకే ఒక ఉపాయము ధ్యానం. ఇంకా ధ్యానాన్ని మించింది ఇంకొకటి లేదు. అయితే మరి కూర్చుని కదలకుండా ధ్యానం చేయడం సోమర్థనం కదా, తమస్సు వచ్చేదా అని చాలా మంది ఇప్పుడు ఇదివరకే చాలా క్వశ్చన్ అడిగారు.
సో అలా సోమరితనం వస్తుందా అని అంటే కూర్చుని నిద్రపోతే వస్తుందండి. ఎలర్ట్ గా ధ్యానం చేస్తే రాదు. యాంత్రికంగా యథాలాపంగా ధ్యానం చేయకూడదు. ఏ రోజుకి ఆ రోజు చాలా అలర్ట్ గా నా మనస్సుని అబ్జర్వ్ చేస్తూ అది ఎటుపోతోంది, ఏంటి స్టక్ అవుతోందా అన్ని చూసుకుంటూ అలర్ట్ గా ధ్యానం చేయాలి. సో అది అలా చేస్తే అది మహాశక్తి. ధ్యానం చేయడం అంటే తేలికేం కాదండి. ఒక మహాశక్తి అది. దాన్ని ధ్యానం చేయడం చాలా తేలిక అనుకుంటారు జనం. ఒరిజినల్ గా చేయక. డూప్లికేట్ గా చేస్తే తేలిగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక ఊళ్ళో అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. ఇది రామకృష్ణుడు చెప్పిన కథ. ఒక ఊళ్ళో ఒక గుళ్ళో ఒకసారి ఒక ఆయన వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఉంటే ఆ పూజారి చూస్తాడు ఆ గుడి ఎప్పుడో పొద్దున్న ఒకసారి తీసి తలుపులు తీసి దాన్ని శుభ్రం చేసి ప్రసాదం అవి పెట్టి ఆరాధన ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ పూజారి ఎక్కడో దూరంగా ఉంటుంది, పల్లెటూరు నుంచి వస్తారు. వస్తే ఆ పూజారి తలుపు తీసి చూసేటప్పటికి ఈయన ఇక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ అతను ఏం చేస్తాడంటే శుభ్రం చేసి అన్ని అయ్యే వరకు కూడా అతను అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. చూస్తే అతనికి చూసి ఇతను ఎవరో చాలా గొప్పవాడు, పాపం ధ్యానం చేసుకుంటున్నాడు, ఆహారం లేదు, ఇది ఎక్కడో ఊరవతల ఉంది గుడి, ఇతను ఇక్కడే కూర్చుని కదలకుండా ఉన్నాడని చెప్పి ప్రసాదము 3 దోణులు ప్రసాదము, దోణులంటే అందులో ఒక దోణి ప్రసాదం విఆర్ఓ గారికి వెళ్ళిపోతుంది, ఒక దోణి ప్రసాదం ప్రజలకు వెళ్తుంది, ఒక దోణి ప్రసాదం పూజారికి వెళుతుంది. అది అక్కడ నియమం. సో అంటే ఆ గుడి పెద్దలకి వాళ్ళకి ఒక దోణి వెళుతుంది. సో ఇలాగా ఏదో నియమం పెట్టారు. ఒక 2 దోణులు పూజారి గారికి, ఒక దోణి దీనికి, ఒక 2 దోణులు ప్రజలకి అని ఒక 5 దోణుల ప్రసాదం ఏదో అక్కడ ఏర్పాటు చేశారు. అప్పుడు పూజారి గారు ఏం చేశారంటే ఆయనకి 2 దోణులు వస్తే ఒక దోణి ఆయనకి ఇచ్చి, స్వామి మీరు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు, ఈ ప్రసాదం తినండి అన్నాడు. అతను ఆ ప్రసాదం తింటారు, సంతోషం. మర్నాడు వచ్చేటప్పుడు కూడా ఆయన అక్కడే ఉంటాడు. రోజు అలా ధ్యానం చేసుకుంటూ ఆ ప్రసాదంతోటే అతను ఆహారం తీసుకుని అక్కడే కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆ పూజారి గారి పాపం ఇంట్లో సరిపోదు, అయినా సరే మనం ఎలాగూ ధ్యానం చేయలేకపోతున్నాం, ఈ మహాత్ముడు ఆహారం లేకుండా ఉంటాడని చెప్పి అతను త్యాగంతో ఆ ప్రసాదం అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తర్వాత ధర్మకర్త గారు ఎవరో ఒకసారి వస్తే చెప్తాడు. చెప్తే అప్పుడు ధర్మకర్త గారు అంటారు, అయ్యో ఎందుకండి మీకే పిల్లలతో ఉన్నారు, మీరు తినకుండా ఓటి ఇచ్చేస్తే పాపం ఎలాగా అని చెప్పి ఆ ధర్మకర్త గారు ఏం చేస్తాడంటే ఈయన పాపం రెగ్యులర్ గా ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఇంకో ప్రసాద పొట్లం రాస్తాడు. రాసి అతనికి పూజారి గారు మీరు చక్కగా తీసుకుని వెళ్ళిపోండి, అతనికి ఇచ్చేది అతనికి ఇచ్చేసేయండి అని చెప్పి ఇంకొక ప్రసాద పొట్లం ఇంకొంచెం సరుకులు ఎక్స్ట్రా చేసి తయారు చేసి రాస్తారు. రాస్తే సరే రోజు అతనికి అలాగే ఆ ప్రసాదం ఇచ్చేస్తారు. అది తీసుకుని అతను ధ్యానం చేసుకుంటూ ఆ గుడిలోనే ఉంటారు. అలా సంవత్సరం ఎంతో గడుస్తుంది. విఆర్ఓ మారిపోతాడు, కొత్త విఆర్ఓ వస్తాడు. ఆయన కొంచెం బాగా తినేసే ఆయన కాబట్టి ఎలా అయితే గుడి ఖర్చులు తగ్గిందామని చూస్తాడు, అంతా లిస్టు చూస్తాడు, అన్ని పర్ఫెక్ట్ గానే వెళ్తాయి. కానీ ఇక్కడ ఈ ప్రసాదం దగ్గరికి వచ్చేటప్పటికి అంతకు ముందు 5 దోణులు ఉండేది, ఇప్పుడు 6 దోణులు. చూస్తాడు, చూసి పిలిచి అడుగుతాడు, ఏం చేస్తున్నారు ఈ ప్రసాదం అని చెప్పి. ఇగో ఒక పొట్లం మీకు వచ్చేస్తుందండి, ఓ 2 పొట్లాలేమో ప్రజలకు వెళ్ళిపోతాయి, 2 పూజారి గారికి, ఇంకొకటి అక్కడ గుళ్ళో ఉన్న ఒక ఆయనకి. అంటే ఆయన ఏం చేస్తాడు గుళ్ళో అని అడుగుతాడు. ఏం చేయరండి, ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేస్తూ కూర్చునే వాడికి గుళ్ళో ఏమన్నా పని చేస్తున్నాడంటే ఏ పని చేయడండి. మరి ఉట్టినే గుళ్ళో పని చేయని వాడికి ధ్యానం చేసేవాడికి ప్రసాదం ఎందుకండి అని చెప్పి క్లోజ్ చేసి పడేస్తాడు. క్లోజ్ చేసేసి ఇంకా గుళ్ళో ఏవో చేసి అన్ని క్లోజ్ చేసేస్తే అప్పుడు డబ్బులు మిగులుతాయి కాబట్టి ఆయన జేబులోకి వెళ్తాయి అనేది ఏదో అతని ఆశ. అయితే ఆ తర్వాత పూజారి గారు వచ్చి మీ ప్రసాదం కట్ చేశారండి, మళ్ళీ నేనే ఇస్తానని చెప్తాడు. చెప్తే పాప ఆయనకు బాధ అనిపిస్తుంది. వద్దు, పూజారి గారు ఫ్యామిలీతో పిల్లలతో ఉన్నారు కాబట్టి వద్దండి, నేనే ఆ విఆర్ఓ గారిని కలిసి అడుగుతాను, మీరు చక్కగా మీ ప్రసాదం మీరు పట్టుకోండి అని చెప్పి ఆయన విఆర్ఓని కలుస్తారు. కలిసి అడుగుతారు, అయ్యా నా ప్రసాదం కట్ చేశారు, ఎందుకు కట్ చేశారు
నువ్వేం చేస్తావయ్యా గుళ్ళో అని? ధ్యానం చేస్తాను. కళ్ళు మూసుకుని ధ్యానం చేయడానికి నీకెందుకయ్యా ప్రసాదం ఇవ్వాలి? కాబట్టి నేనే కట్ చేసేసాను పొమ్మంటాడు. అప్పుడు ఆయన ఎల్లడు, అక్కడే ఉంటాడు. ఈ విఆర్ఓ గారు అన్ని సంతకాలు పెట్టి అన్ని చూసి ఇంకా వెళ్ళలేదు, వెళ్ళిపోమని నేను ఇవ్వనని చెప్తాడు. చెప్తే ఆయన చెప్తాడు, ఈలోగా ప్రజలందరూ అక్కడ ఉంటారు. ఈయనేదో జోకు వేస్తాడు ఆయన మీద. ప్రజలందరూ నవ్వుతారు. అప్పుడు ఆయన బాధ అనిపించి ఆ సాధువు గారు చెప్తారు, ఓ పని చేద్దామండి, ధ్యానం చేయటం చాలా కష్టము, మీకు తెలియదేమో అని అంటే, ఎందుకయ్యా కష్టం, కూర్చోవడానికి కష్టం ఏంటి అని అడుగుతాడు. ఓ పని చేద్దామండి, రేపు ప్రొద్దుట మీరు కూడా నాతో పాటు కూర్చోండి, కూర్చుంటే కనుక తెలుస్తుంది అని అంటాడు. ఈయనకి వెంటనే కోపం వస్తుంది విఆర్ఓకి. ఎంత మాట అన్నావు, నీతో కూర్చోవడానికి ఏముంది, నేను ఇంత కష్టపడి పని చేస్తున్న మాకే సరిగ్గా లేదు ఇక్కడ, కూర్చోడానికి ఏంటి ఇబ్బంది అంటే, స్వామి అయితే నాతో పాటు కూర్చోండి. తప్పనిసరిగా కూర్చుంటానన్నాడు, అసలు నీ సంగతి తెలుస్తాను రేపు ప్రొద్దున అంటాడు. సరే రేపు ప్రొద్దుట ప్రజలు కూడా మంచి హుషారుగా ఉంటారు. అయితే సరేనే అందరూ వస్తారు. ఉదయం గుడి తలుపులు తెరిచిన తర్వాత గుళ్ళో అర్చన జరిగింది, ఇద్దరు కూర్చుందాం అంటారు. కూర్చున్నప్పుడు సాధువు గారు కండిషన్ పెడతాడు. ఏంటంటే, మీరు ఎంతసేపు కూర్చుంటారో నేను ఎంతసేపు కూర్చుంటారో చూద్దాం. ఎవరు ముందుగా కదిలిపోతే కనుక వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. ఎవరు ముందుగా కళ్ళు తెరిసేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. నేను నెగ్గితే నాకు ఏమీ ఇవ్వద్దు, అట్లీస్ట్ రోజు ఆ ప్రసాదం ఇవ్వండి చాలు అని చెప్తాడు. ఆ నా ఆ ప్రసాదం ఏంటి, నా ప్రసాదం కూడా ఇచ్చేస్తాను అని చెప్పి కూర్చుంటారు. జనం అందరూ మహా హుషారుగా వీళ్ళు పందెం ఏదో చూద్దామని వాళ్ళందరూ కూర్చుంటారు. సరిగ్గా 10 నిమిషాలు అయ్యాక విఆర్ఓ గారికి ఎక్కడో దురదలు వచ్చేస్తా ఉంటాయి. కదలకూడదు, ఏం చేయాలో తెలియదు. సో అక్కడి నుంచి ఎలాగో ఒగ్గబెట్టుకుని కూర్చుంటాడు. కూర్చుంటే మనస్సు ఊరుకుంటుంది. తెచ్చిందే మనస్సు, ఆ దురదలు తెచ్చిందంతా మనస్సు. సో అది ఊరుకోదు. కాలు చెయ్య కదపకుండా కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకో 5 నిమిషాలు కూర్చుంటాడు, ఇంకో 5 నిమిషాలు కూర్చుంటాడు. లోపల కుదురే ఉండదు ఇంకా. అక్కడి నుంచి మనస్సు లేపేస్తూ ఉంటుంది. వెంటనే కళ్ళు తెరిసేస్తాడు. కళ్ళు తెరిసేస్తాడు, కదిలిపోతాడు. చాలా కష్టం. అప్పుడు వెంటనే అతను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సాధువు ఊరుకోలేదు. అయ్యా స్వామి, అలా లేచి వెళ్ళిపోతే ఎలాగా? మీరు ఓడిపోయారు కాబట్టి నా సంగతి ఏంటి అని అడుగుతాడు. నీ సంగతి ఏం చెప్పమంటావయ్యా? ధ్యానం చేయడం చాలా కష్టం అని నేను తెలుసుకున్నాను కాబట్టి నీకు 2 దోన్లు ప్రసాదం రాసేసి పొద్దున్న సాయంత్రం కూడా ఈయనకి ఆహారం పెట్టి ఇక్కడ కూర్చుని జనం అందరూ కాసేపు ధ్యానం చేసుకోవడానికి అలవాటు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇది కథ. సో ధ్యానము అంటే ఉట్టినే కూర్చోవడం కాదు. ఆ ఎలర్ట్ గా, చాలా జాగ్రత్తగా ఎలర్ట్ గా మనం చేసినప్పుడు తెలుస్తుంది మనం ఎంతసేపు ఎలర్ట్ గా చేయగలుగుతాం అనేది. సో ఈ కథ ఏం చెప్తోంది మనకి అని అంటే, అది సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడితే కళ్ళు మూసి కూర్చుంటున్నారు అని అంటే మీరు చెప్పగలగాలి, బాధపడకూడదు. అదేం సామాన్యమైన విషయం కాదు. మిగతా పనులు చేసేయడం చాలా తేలిక. రోజంతా పని చేసేయగలుగుతాం కావాలంటే. గట్టిగా 1 గంట ధ్యానం చేయడం అంటే చాలా కష్టమైన పని. దాన్ని జీవితంలో భాగం చేసుకుంటే కనుక చాలా ఈజీగా సత్వగుణానికి వస్తారు అని చెప్పడం కోసం అది చెప్పడం జరిగింది.